అంది సెలవు రోజు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నేను నా ఫ్రెండ్ భీమరావు పాటిల్ లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసాం. కార్లో అనుకున్నారా? కాదండి బాబు, బైకే. ఆఖరి కుక్కలకు కూడా కారెక్కి అదృష్టం వచ్చే. చక్కని ఫ్రెండు తోడుంటే పాడే కోవిల వెంటుంటే భూలోకమి ఆనందానికి అనుకుంటూ మా జర్నీ మొదలుపెట్టాం. దారితో లేకపోతే గూగుల్ తల్లి సాయం తీసుకున్నాం. ఇంకో గంటలో మా గమ్యం చేరతామనగా ఫ్రెష్ చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కొట్టించాము. పక్కనే ఉన్న కూరగాయల దుకాణంలో చికెన్ సరిపడా టమాటా, పచ్చిమిర్చి, అల్లం లాంటివి కొనుక్కున్నాం. మేము వెళ్తున్న దారిలో దెయ్యాలు జుట్టు విరబోసుకున్నట్టుగా ఎక్కడ చూసినా మర్రి చెట్లు భలే ఉన్నాయి. ఇవి ఈ ప్రాంతంలో వెరీ ఫేమస్ ఫర్ జర్నీ. మన దగ్గర ఆటోలు ఎలాగో ఇవి అలాగన్నమాట. ఇక్కడ ఆటోల బదులు వీటిని ఉపయోగిస్తారు. వెళ్తున్న దారిలో కొండలు, గుట్టలు, ఇలాంటి బ్రిడ్జీలు చాలా దాటేసాను. మీరు ఇప్పుడు రెడ్ సర్కిల్లో చూస్తున్న ఆ ప్రదేశం మేము వెళ్ళబోతున్నాం. అదే మా గమ్యం. చాలా ఎత్తులో ఉన్న మా గమ్యాన్ని చేరడానికి కనీసం 15 నిమిషాలని పడుతుంది. ఇది కాకుండా ఇక్కడ పైకి నడవడానికి ఓ మెట్ల మార్గం ఉంది. ఇది దాదాపు 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నిజానికి పాము మిలకల్లా ఉండే ఈ దారిలో వేగంగా వెళ్ళడం అత్యంత ప్రమాదకరం. కొండ కింద ఉన్న ఊరు, ఇల్లులు చీమలు కట్టుకున్న మట్టి గూడుల్లా ఉన్నాయి. ఒకప్పుడు ఈ కొండల్లో పులులు, సింహాలు నివాసం ఉండేవట. చూద్దాం. కొండపై చికెన్ వండుకొని రాత్రంతా అక్కడే గడపబోతున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం మరి. అమ్మయ్య, ఆఖరికి మా గమ్యం చేరుకున్నాం. ఈ ప్రదేశాన్ని కన్నడలో చిక్కమ్మ తాయబెట్ట అంటారు. ఈ గుడి చాలా ప్రాచీనమైనది. కర్ణాటకలోని మైసూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా ఫేమస్. పైనుండి ఎటు చూసినా అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కనిపిస్తుంది. ఇక మా వంట కార్యక్రమం మొదలెట్టాలి. ఉదయం నుండి జర్నీ కదా, ఈ కొండ మీదనే ఓ ప్రదేశాన్ని ఎంచుకున్నాం వంటకి. ఇటువంటి ప్రాంతాల్లో సౌదేవాలతో వండడం చాలా మంచిది. ఇందులో తక్కువ కట్టెలతో, తక్కువ టైంలో, తక్కువ శ్రమతో ఈజీగా వండవచ్చు. మంట బాగా రావడం కోసం సౌదేవాలలోని ఫ్యాన్ ఆన్ చేశాం. అన్నం ఉడుకుతుండగా చికెన్లోకి కావాల్సిన టమాటా, పచ్చిమిర్చి, అల్లం లాంటివి కడిగి సిద్ధం చేశాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లా చేద్దామంటే మా దగ్గర రోలు లేదు, గ్రైండరు లేదు. కత్తితో సన్నగా తరిగాము. చూస్తుండగానే వేడివేడి అన్నం సిద్ధమైపోయింది. ఇక చికెన్ చేయడమే మిగిలింది. పొద్దుపోయింది కదా, లైటింగ్ కూడా పోయేలా ఉంది. రాదు. చికెన్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. మేము చేసే పద్ధతి మాత్రం బ్యాచిలర్ చికెన్. ఈ సౌదేవాల వల్ల మనకు ఉపయోగం ఏంటంటే తక్కువ టైంలో, తక్కువ కట్టెలతో వేగంగా చేయొచ్చు వంట. సూప్ సరిపోయాను. ఇవన్నీ తిన్నాం. సూప్ సరిపోతే మళ్ళీ సూప్ చేసుకోవచ్చు కదా. సూపర్. అన్నం సిద్ధమైంది. ఇక మా బ్యాచులర్ చికెన్ కర్రీ కూడా సిద్ధమైపోయింది.
రైస్ లేక ఇక వడ్డీ పీస్ పోయిన తర్వాత అడవి మధ్యలో కొండ మీద చీకట్లో బ్యాచులర్ చికెన్. వావ్, సూపర్, అమేజింగ్ టేస్ట్. సూపర్ ఉడికింది సార్. ఎక్సలెంట్. ఆ విధంగా బ్యాచులర్ చికెన్తో మా గమ్యం ముగిసింది. రాత్రికి అక్కడే పడుకున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఈ ఉరుకుల పరుగుల జనజీవనానికి దూరంగా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న టూర్స్, లాంగ్ డ్రైవ్స్ మనసుకి గొప్ప ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా మరెన్నో వీడియోస్ మీకు చేస్తూనే ఉంటా. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.